చిన్నప్పుడు రాఖీ పండగకి అమ్మ చేసే సేమియా ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడంటే మనం ఇంట్లో వెరైటీ స్వీట్స్ చేసుకుంటున్నాము. బయట నుంచి వందలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాము. కానీ మా చిన్నప్పుడు మా రాఖీ పండుగ రోజు అమ్మ చేసే ఇంట్లో స్వీట్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ వన్ స్వీట్, అది సేమియా పాయసం మాత్రమే. ఇప్పటికీ కూడా నేను మా ఇంట్లో బయట నుంచి ఎన్ని స్వీట్స్ తెచ్చుకున్నా సరే సేమియా మాత్రం కంపల్సరీ చేస్తాను. రాఖీ పండుగ రోజు సేమియా ఉంటేనే ఆ పండగ కంప్లీట్ వైబ్స్ అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమంది ఇప్పటికీ రాఖీ పండుగ రోజు సేమియా కంటిన్యూ చేస్తున్నారు? ఈ రోజులలో కూడా సేమియా ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడంటే మనం రెగ్యులర్‌గా స్వీట్స్ ఎక్కువ తింటున్నాం కాబట్టి దీని వాల్యూ మనకు తెలియట్లేదు. మా చిన్నప్పుడు మాత్రం పండగ వచ్చింది అంటే ఇంట్లో అమ్మ స్వీట్, అది కూడా సేమియా చేస్తుంది అని ఒక చిన్న హ్యాపీనెస్ ఉండేది. మా సైడ్ ఎక్కువ అయితే సేమియా, బెల్లపన్నం ఇవి రెండే ఉంటాయి. అది పండగ అయినా, చుట్టాలు వచ్చినా, ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే. సేమియా అందరికీ తెలిసిన ప్రాసెసే. నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఒక చిన్న టిప్ చెప్తానండి. నీళ్ళు ఎంత తీసుకుంటామో పాలు కూడా అంతే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సేమియా చల్లబడ్డా కూడా చిక్కబడకుండా ఇట్లా లిక్విడ్‌గా ఉంటుంది. ఇప్పుడంటే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మంచిగా డ్రై ఫ్రూట్స్ అదంతా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం. కానీ మా చిన్నప్పుడు అఫ్కోర్స్ నెయ్యి ఉండేది లేదు. అప్పుడు బర్రెలు, గేదెలు ఎక్కువ కాబట్టి నెయ్యి కంపల్సరీ ఉండేది. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అదంతా అస్సలు కనిపించేవే కావు. ఇంట్లో దేవునికి కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి సేమియాలో అయితే మా అమ్మ కలిపేసేది. నేను సేమియా చేసినప్పుడు కొన్ని సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి యాడ్ చేస్తాను, కానీ ఇవాళ వేయట్లేదు. అప్పుడు మా అమ్మ ఎట్లా చేసేదో సేమ్ అలానే అదే స్టైల్లో సేమియా చేసి మీకు చూపించాలని మాత్రం నేను ఇట్లా ఏం మిక్స్ చేయకుండానే సేమియా చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ అంటే ఇక కంపల్సరీ అనుకోండి, అప్పుడైనా ఇప్పుడైనా. మరి ఇంతకీ మీ చిన్నప్పుడు మీ ఇంట్లో రాఖీ పండుగ రోజు ఏ స్వీట్ ఉండేది? మీరు కూడా ఒకసారి చిన్నప్పుడు మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకోండి, నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.